ఈ రోజు తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసింది. రేపు ఇంకా ఏం కలుస్తాయో. ఈ రోజుకి హిందువులపై, హిందూ దేవాలయాలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయనని తిడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది హిందువులే. అదే హిందువులు హిందూ దేవాలయాలను అన్య మతస్థులు స్వాధీనం చేసుకుంటుంటే మాట్లాడారు. కానీ ఇప్పుడు దానిని పెద్ద ఇష్యూ చేస్తున్నారెందుకు అని మాట్లాడుతున్నారు. ఇలాగే జరిగితే మనకున్న ఈ ఒక్క హిందూ దేశం కూడా మనకి దక్కదు. ప్రతి హిందువు మేల్కోవాలి, ప్రతి ఒక్కరు గొంతెత్తి మాట్లాడాలి. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు. మన ధర్మానికి, మన దేశానికి సంబంధించింది. ఎవరు ఏ పార్టీ అయినా అందరూ ఒకటే చెప్పాలి. అన్ని దేవాలయాలను గవర్నమెంట్ నుండి రిలీజ్ చేయాలి. సనాతన ధర్మానికి ఒక బోర్డు రావాలి, బోర్డు కావాలి. లేదంటే ఇవి ఇలానే జరుగుతాయి. ఇలాంటి వాటికి రాజకీయ నాయకులు ఒత్తాసులు పలుకుతారు. శ్రీవారి ఆస్తులు 2,00,000 కోట్లకు పైగానే. కానీ తిరుమలలో లడ్డు టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ లేదు. టెస్ట్ ల్యాబ్కి 70 లక్షలు మాత్రమే ఖర్చు అవుతాయి, కానీ నిర్మించరు. ట్యాక్స్ పేరుతో తిరుమల నుండి కొన్ని కోట్లు తీసుకుంటుంది గవర్నమెంట్. హిందూ దేవాలయాలకు మాత్రం రక్షణ లేదు. లే సోదరా, మేల్కో, గొంతెత్తి చెప్పు. నీకు ఎలా సాధ్యమైతే అలా. హిందూ దేవాలయాలను గవర్నమెంట్ నుండి రిలీజ్ చేయడమే మన ప్రథమ కర్తవ్యం. దీనిపై లాంగ్ వీడియో కావాలంటే గోవిందా అని కామెంట్ చేయండి.